హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించి 3 రౌండ్స్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. ఈఏపీ సెట్కి సంబంధించి 4th రౌండ్ ఉంటుందా లేదన్నది విషయం అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ ఏం లేదు. అయితే ఈ లోపల మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరగబోతోంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, ఆ డేట్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను. సో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నల్ స్లైడింగ్ అన్నా ఇంటర్నల్ స్లైడింగ్ అన్నా సెంట్రలైజ్డ్ స్లైడింగ్ అన్నా అంతా ఒకటే. సో స్లైడింగ్ అనేది ఆ కాలేజీలో బ్రాంచ్ చేంజ్ అవ్వటం కోసం ఈసారి కొత్తగా పెట్టినటువంటి కన్వీనర్. ఇంతకుముందు వరకు విత్ ఇన్ ద కాలేజెస్లోనే జరిగేది, ఎవరికి బయటికి తెలిసేది కాదు. బట్ వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయనో లేకపోతే కొన్ని ఏదైనా జరుగుతాయేమో జరిగినాయనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు, మనకు తెలీదు. బట్ ఈ సంవత్సరం అయితే ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే సపోజ్ మన కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రాకుండా సిఎస్డినో సిఎస్ఎం వచ్చిన వాళ్ళు, లేదా సివిల్ వచ్చిన వాళ్ళు, మెకానికల్ వచ్చిన వాళ్ళు, ఆ కాలేజీలో కనుక మనకి స్లైడింగ్ ఛాన్స్ ఉంటే, సపోజ్ సిఎస్సిలో ఏదైనా సీటు మిగిలిపోతే మనకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది. సివిల్ వచ్చిన వాళ్ళు మెకానికల్ రావచ్చేమో, మెకానికల్ వచ్చిన వాళ్ళు ఈసీ రావచ్చేమో, మనకు తెలియదు. కాబట్టి ఇవాల్టి వరకు లాస్ట్ డే 13th నుంచి 17th వరకు తెలంగాణ ఎంసెట్ కాలేజీల్లో మనం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి, ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి టైం అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో మీరు కనుక గమనిస్తే తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి మనకి ఆగస్టు 13th నుంచి 17th లోపల కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నారు. ఒరిజినల్ టీసీ ఇచ్చేయమని చెప్పారు వాళ్ళు. సో మనమైతే తప్పదు, ఇచ్చేసి ఉంటారు చాలామంది స్టూడెంట్స్ కూడా. 3rd ఫేజ్ అయిపోయింది కాబట్టి మరి ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి ఆ డీటెయిల్స్ అని కనుక చూసినట్లయితే, అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు ఇందా చెప్పినట్టుగా ఒక కాలేజీలో, అదే కాలేజీలో సపోజ్ మీకు శ్రీనిధి కాలేజీలో వచ్చిందనుకోండి, ఈసీ వచ్చింది, కంప్యూటర్ సైన్స్కి వెళదామని ఆలోచన మీకు కనుక ఉన్నట్లయితే అక్కడ ఏమైనా సీట్లు మిగిలి ఉంటే ఆన్లైన్లోనే మీరు ఎలా అయితే కౌన్సిలింగ్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని డేట్స్ ఏంటి అనేది ఒకసారి ముందు డిస్కస్ చేసి తర్వాత మీకు వివరాలు చెప్తాను నేను. సో 21st నుంచి ఇంటర్నల్ సైడ్కి సంబంధించి 21st ఆగస్ట్ నుంచి 22nd వరకు కేవలం 2 రోజులు మాత్రమే ఆన్లైన్లో టైం ఇచ్చారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీ బ్రాంచ్ కనుక ఇంకా మంచి బ్రాంచ్ కావాలని కోరుకుంటే, మీకు వచ్చిన బ్రాంచ్ కన్నా ఇంకా మంచి బ్రాంచ్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సివిల్ అనే బ్రాంచ్ వచ్చిన వాళ్ళు ఉందనుకోండి, మెకానికల్, ట్రిపుల్ ఈసీ, కంప్యూటర్స్ అన్నీ పెట్టుకోవడం ఛాన్స్ ఉంది. మనకి ఏదన్నా బెటర్గా రావచ్చేమో, మన చేతుల్లో ఉండదు. ఆ కాలేజీలో అంటే 13th నుంచి 17th వరకు ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాత కొన్ని సీట్లు అయితే మిగిలిపోతాయి. మిగిలిపోతుంది, డిపెండ్స్ ఆన్ కాలేజీ స్టూడెంట్స్ని బట్టి. ఆ మిగిలిపోయిన సీట్స్ అనేటువంటిది ఆ ప్రిన్సిపాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కాలేజీకి ఈ కాలేజీలో ఇన్ని వేకెన్సీస్ మిగిలిపోయినాయి అనేది కన్వీనర్కి ఇస్తారు. ఆ కన్వీనర్ అనేది ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మనకు మిగిలిపోయిన సీట్లో ఏదైనా ఛాన్స్ ఉంటే రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోమనేది నా సలహా. అంటే అఫ్ కోర్స్ ది బెస్ట్ బ్రాంచ్ సిఎస్సి వచ్చింది, ఇంకంతగానే బెటర్ బ్రాంచ్ ఏమి ఉండదు కదా, అలా వదిలేసేయండి. ఎవరైతే ఆల్రెడీ టీసీ ఇచ్చేసి ఫిజికల్ రిపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. 21st, 22nd ఈ 2 రోజులు ఆన్లైన్లో మీరు అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 22nd ఆటోమేటిక్గా ఫ్రీజ్ ఆప్షన్స్ అయిపోతాయి, లేదా మీరు ఒకసారి ఫ్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది 26th లోపల మీకు గ్యారంటీగా 26th ఆగస్ట్ లోపల మీకు ఏదైనా బ్రాంచ్ చేంజ్ అయిందా లేదనేది మళ్ళీ మీకు అలాట్మెంట్ అయితే కనపడుతుంది. అది మళ్ళీ అలాట్మెంట్ కనపడిన తర్వాత కూడా మీరు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ని మళ్ళీ తీసుకోమని చెప్తున్నారు. 27th, 28th లోపల తీసుకొని మళ్ళీ అదే కాలేజీలో రిపోర్ట్ చేయండి అని వెరీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి 21st, 22nd ఈ 2 రోజులు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. చాలా మంచి విషయం ఇది. అప్లై చేసుకోండి. ఎలాంటి బ్రాంచ్ వచ్చినా దీకన్నా మీకు ఏ బ్రాంచ్ ఏదో కోరికుందో అది పెట్టుకోండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనం పెట్టుకోవడం తప్పేం కాదు కదా. సో పెట్టుకోండి. 26th లోపల మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఆ కొత్తగా వచ్చిన సీటు, ఒకవేళ మీకు ఏదైనా సీటు మారితే, బ్రాంచ్ మారితే అదే కాలేజీలో వస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే కేవలం మీరు ఏ కాలేజీలో అయితే ఫిజికల్ రిపోర్ట్ చేశారో, అది కూడా చాలామంది స్టూడెంట్స్ 2nd ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళుతున్నారు తప్పితే 3rd ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళట్లేదు. 3rd ఫేజ్కి వచ్చిన కాలేజీనే మీకు కాలేజీ ఫైనల్ అనమాట. మళ్ళీ నాకు తూచి మిస్ అయిపోయింది, నేను 2nd ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్తానంటే వాళ్ళు తీసుకున్నా కూడా అది వర్కౌట్ కాదు అది. సో 3rd ఫేజ్లో వచ్చిన సీట్ కాలేజీకి మీరు ఏ కాలేజీ అయితే వచ్చిందో ఆ కాలేజీకి ఫిజికల్ రిపోర్ట్ చేస్తుంటారు.
ఆ కాలేజీలో మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్, ఆ కాలేజీలో ఇంకేదైనా బెటర్ బ్రాంచ్ కోసం మీరు అప్లై చేసుకుంటేనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది అప్లై చేసుకోండి. 21, 22, 26 కల్లా మీకు రిజల్ట్ వస్తుంది. 27th, 28లో మళ్ళీ మీరు ఆ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అది అలాట్మెంట్ లెటర్ తీసుకొని మళ్ళీ ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th కౌన్సిలింగ్ ఉంటుందా, 4th ఫేజ్ అనేది ఉంటుందా లేదనే విషయం ఇంకొక వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సీట్స్ మిగిలిపోతుంది. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇంకా గవర్నమెంట్ నుంచి రావాలి. అఫీషియల్గా లేనిదే ఊరికే ఊహాగానాలు మనం అనుకోవడం కరెక్ట్ కాదు. ఉండొచ్చేమో ఎక్కువ సీట్లు మిగిలిపోతాయి. తక్కువ మిగిలితే జనరల్గా ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ ఈసెట్ అనేది ఉంటుంది. ఈసెట్లో వాళ్ళకి అలాట్ చేస్తారు. అది చూద్దాం, ఎక్కువ సీట్లు మిగిలినాయో లేదో మనకు కూడా తెలియదు. సో మిగిలిన దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న ఒక మంచి ఆపర్చునిటీని అయితే తెలంగాణలో ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా ఇదైతే ఉపయోగించుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.